అధ్యక్ష, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని దురుద్దేశంతో నేను మాట్లాడతలేను అధ్యక్ష. సంక్షేమ పథకాల మీద, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆ పద్ధతుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా మన సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామని చెప్పే ఉదాహరణలో మాత్రమే ఈ విషయం చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం బాగుంటేనే సంక్షేమ పథకాలు అమలైతాయి. ప్రభుత్వం బాగుండడం అంటే ఏమధ్యక్ష? ఈ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టు అధ్యక్ష, ఒకరోజు 96లో ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పాయల్ శంకర్ గారు ప్లీజ్ మీరు డిమాండ్స్ పైనే మాట్లాడండి ప్లీజ్. మా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న వారి సర్కార్ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడానికి ఆఖరికి డిఫెన్స్ సెక్టర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసికి సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసా. కోట్లాది మంది ఈరోజు దాని పరంగా విచారం వ్యక్తం చేస్తా ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే నిధుల సమీకరణ విషయంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష? పాయల్ శంకర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఆ అవగాహన ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. ఇదేంది అధ్యక్ష? ఇది నేను మళ్ళొక్కసారి దయచేసి కోరుతా ఉన్నాను. సంక్షేమ పథకాలకు సంబంధించి పద్దుల్లో, సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్దుల విషయంలో వారు వచ్చినప్పుడు వారు కానీ వారి సభ్యులు కానీ మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ సంబంధించి రాత్రి 8 అవుతుందో 9 అవుతుందో ఇంకా చాలా మంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాయల్ శంకర్ గారు ఈ సబ్జెక్ట్ సంబంధించి మంచి సూచనలు ఇవ్వండి, సజెషన్లు ఇవ్వండి. మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు. మీరు మంచి సూచనలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు ఏ రోజు కూడా ఈ సభకు వచ్చిన నుంచి కూడా చేయలేదు అధ్యక్ష. నేను ఎందుకే అంటే ప్రభుత్వం బాగుండాలన్నప్పుడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండాలని దాని మీద 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిన. చివరికి ఈ పద్ధతుల మీద మాట్లాడమన్నారు కాబట్టి మంత్రి గారు ఈ పద్ధతుల మీదనే మాట్లాడతా. జనరల్గా పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. మరి ఆర్థిక మంత్రి గారు సంక్షేమం కిందికే వస్తుంది, ఇది రైతుల సంక్షేమం కిందికి వస్తుంది. సంక్షేమం అనేది సాంఘిక సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు అందరూ వస్తారు దాంట్లో. కాబట్టి పోయిన బడ్జెట్లో రైతులకు ఫసల్ బీమా కొరకు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా, ₹1 కూడా కట్టలేదు. మీరు సవరించుకొని ఈసారి ఫసల్ బీమాలో పంటల బీమా పథకం తీసుకురండి. దాని ద్వారా రైతులు బాగుంటారు అధ్యక్ష. ప్రభుత్వం మీద భారం పడది. ఈరోజు వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నారు. అందుకు ఆ రకంగా మీరు ఆలోచించాలని అధ్యక్ష. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గొప్పగా హైదరాబాద్ GHMCతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు అమృత్ పథకం ద్వారా ₹1,000 కోట్ల ఇస్తున్నారు. ₹1,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా విడుదల సరైన సమయంలో కాని కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయని కారణంగా
ఈరోజు చాలా మున్సిపాలిటీలలో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆ విషయం మీద ఆలోచించాలని, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిధుల విడుదలలో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్ద అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎన్ఆర్ఈజెస్ ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఎల్ గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష, 25 చెరువులు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష, మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తానంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమని అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇయ్యలేదు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనే చెప్పి దాంట్లోకెళ్ళి సగం జాగాల్ని సగం స్థలాలని ఆ భూముల్ని చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ 25 చెరువులను బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రోజు అభివృద్ధి చేయడానికి అప్పగించారు, వాళ్ళు మాత్రం లేక్ వ్యూ అనే పేరు పెట్టి 4 కోట్లకు పోయేటటువంటి ఫ్లాట్ని 16, 17, 20 కోట్లకు అమ్ముకున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఉన్నటువంటి చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ మధ్యన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా క్లియర్ చేసిండ్రు. నేను కూడా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చేసింది. నేనేమనుకున్నానంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసింది, ఇక డబ్బులు బాగా వస్తాయేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఉపాధి పోయింది, ఎన్ఆర్ఈజెస్ పోయింది. మరి ఈరోజు మీరు యూడిఏలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా డిక్లేర్ చేసిన తర్వాత రేపు కేంద్రం నుండి వచ్చేటటువంటి ఎన్ఆర్ఈజెస్ నిధులు ఒక మున్సిపాలిటీకి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిని మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసిండ్రు. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు అక్కడ ఉన్నటువంటి పేదలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మరి మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మీరు మాకు సభ ద్వారా మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఒక మంజూరీ ఇస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మంజూరిని కొనసాగించాలి. లేకుంటే ఏమవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సగంలోకి ఆగిపోతుంది. నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిగతా మున్సిపాలిటీలలో టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరైనాయి. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయింటే నా దగ్గరికి అధికారులు కాగితాలు తీసుకొచ్చిండు, సార్ మన దగ్గర 60 కోట్లు మంజూరైనాయి, మీరు కొద్దిగా నిధుల విడుదలలో జాప్యం అవుతున్నది, కొద్దిగా తొందరగా విడుదల చేస్తే మనకు రోడ్లన్నీ అయిపోతాయంటే నాకు పెద్ద అనుభవం లేక నేను ఆ కాగితం పట్టుకొని హడావుడిగా హైదరాబాద్ వచ్చేసిన. ముఖ్యమంత్రి గారికి నాకు పాత పరిచయం ఉన్నది, నేను పోయాంటే నాకు ఇచ్చేస్తాడు అనంటే నేను ముఖ్యమంత్రి గారికి కాగితం ఇచ్చిన, అన్నా నేను కొత్తగా ఎమ్మెల్యే అయితే నా ఆదిలాబాద్లో పనులు కావాలా, 60 కోట్లు పాత ఏదో ఉన్నాయనంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఏదో లెక్కకు మించి మంజూరులు ఇచ్చారు కాబట్టి నిధుల విడుదలలో జాప్యం అంటారు. ఈరోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి సభలో అదేవిధంగా సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు, దానకిషోర్ గారు చాలా మంచి అధికారి, పాపం ఎంత మంచి అధికారి అంటే
ఎంత మంచి అధికారం అంటే పోయి చెప్పిన తర్వాత నేను కొంత నారాజైతే నీ బాధను అర్థం చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు TUFIDC ద్వారా మంజూరైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలు బాగుండాలంటే మున్సిపాలిటీలకు అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలన్నీ హైదరాబాదులో పెట్టుకొని మున్సిపాలిటీలో జరిగేటటువంటి ఏ పనినైనా మేము దాన్ని మొత్తం హైదరాబాద్లో టెండర్ పెడతాం, ఆ కాంట్రాక్టర్ అంతా కూడా మా గుప్పిట్లోనే ఉండాలా, అక్కడ బల్బు పెట్టాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తాం, అక్కడ నల్ల రిపేర్ చేయాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తామంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి విపరీతంగా. స్థానిక సంస్థలకు వాళ్ళకి ఇచ్చే అధికారాలు వాళ్ళకి ఇస్తేనే కదా అధ్యక్ష వాళ్ళు ఏమన్నా చేసేది. అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపాలిటీలకు స్వేచ్ఛనివ్వండి, మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తేనే బల్బులు వాళ్ళు పెట్టుకోలేరు అధ్యక్ష. బల్బుల టెండర్ హైదరాబాద్లో జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకే మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటి అధికారాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మున్సిపాలిటీలలో తాగడానికి నీళ్లు లోకల్ సోర్స్ ఏం లేదు అధ్యక్ష. ఈ భగీరథ వచ్చింది అధ్యక్ష, గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ లోకల్ సోర్స్ ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి లోకల్ సోర్స్ అన్నీ కూడా చనిపోయినాయి. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కనీస చెరువులని కబ్జా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 200 కిలోమీటర్లకు వెళ్ళి ఈ అమృత్లో రావాలా, ఇంటింటికి నల్లా రావాలంటే ఎక్కడా వస్తలేదు అధ్యక్ష. దాంతో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే ఈ సంవత్సరం నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నది. నేను మీ ద్వారా గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు ఈ 30-32 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇంత కరువు కనిపించలేదు. ఇది మార్చి నెలలో ఉన్నాం. ఇప్పటికే భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయినాయి. మంచినీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ప్రత్యేకంగా మున్సిపాలిటీల మీద ఈ యొక్క మంచినీటి ఎద్దడి నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహిళా సంక్షేమం అందరం కోరుకుంటున్నాం.